బంగారమేవీ లేదు, మీరే కొత్తగా చేయండి. బంగారం లేదంటావేంటి సునందా? మీ అమ్మగారి తాళి నీ దగ్గరే ఉంది కదా, దాంతోనే కొత్త తాళి చేయించు. వీళ్ళకి మీ అమ్మగారి ఆశీర్వాదం కూడా ఉన్నట్టుంటుంది. ఏమంటావ్? అదెలా కుదురుతుంది? అమ్మమ్మ తాళి వారసత్వంగా అమ్మకి దక్కింది, ఆ తర్వాత నాకే చెందుతుంది. అది ఇవ్వటానికి నేను ఒప్పుకోను. మీ అమ్మమ్మ తర్వాత ఈ ఇంటి కోడలుగా వచ్చేది రాధ, కాబట్టి ఆ తాళి రాధకి దక్కితేనే మంచిది. ఏంటి రాధకి దక్కేది? నందిని, భవానీ గారు చెప్పింది కరెక్టే. అమ్మ తాళి రాధకే చెందుతుంది. తీసుకొస్తాను, ఉండండి. రా. అమ్మా, ఏంటమ్మా నువ్వు? ఈ పెళ్లి జరగదని తెలిసి కూడా అమ్మతాళి ఎందుకు ఇవ్వమంటున్నావు? మీ అమ్మతాళి ఇవ్వమని అడిగితే సునంద ఒప్పుకోదు అనుకుని తనకి ఈ పెళ్లిష్టం లేదని ప్రూవ్ చేద్దాం అనుకున్నా. కాని సునందేమో మీ అమ్మతాళి ఇస్తానని మనకి షాక్ ఇచ్చింది. ఇదంతా నా తలరాత. ఏమైందమ్మా అలా ఉన్నా? ఏం లేదు ఖుషి. ఈ భవానీ గారు నాకు సపోర్ట్గా ఉండాలి, కానీ పెళ్లి జరగాలని తను కోరుకుంటున్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. ఈ మనిషి ఏమో దిష్టి బొమ్మలా నిలబడతాడు తప్ప ఏమీ చెయ్యడు. వీళ్ళని నమ్ముకుని లాభం లేదు. నేనే ఏదో ఒకటి చేసి తాళి చేయించకుండా అడ్డుపడాలి.